for Nilofer Supreme. MD Garu, Mr. Shashank, I would request you to say something, please. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ ఇది ఫస్ట్ టైం. నాకు తెలిసి 46 years ఏబిఆర్ గారు స్టార్ట్ చేసిన ఈ ఎంపైర్లో ఫస్ట్ టైం ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తున్నాం. 46 yearsలో ఎప్పుడూ లేదు. కాకపోతే ఎప్పుడూ మీ అందరినీ కలుసుకోవడము, నిలోఫర్ ఛాయ్ తాగడం, మీతో స్పెండ్ చేయడము, మీడియాతో చాలా పెద్ద అనుబంధం ఉంది. వన్ ఆఫ్ ది రీజన్ నిలోఫర్ ఈ స్టేజ్కి ఉండడం వల్ల ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ బికాజ్ మీ ఆర్టికల్స్ మీవేదైతే ఒకసారి అయితే ఎంత వైరల్ అయిందంటే 1000 rupees టీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మేము వన్ ఇయర్ అయింది. ఒకసారి 2-3 ఆర్టికల్స్ రాసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 25 daysలో క్యూ కొట్టడం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మీడియాకున్న పవర్తో నిజంగా మేము ఈరోజు వరకు ఎఫ్ఎంసీజీలో ఫస్ట్ టైం ఇప్పుడు ఎంటర్ అయింది. ఎఫ్ఎంసీజీలో ఎట్లా చేయాలి ఏంటి మీతో మాట్లాడుతున్నాం. కానీ ఎన్ని రోజుల్లో నిలోఫర్ ఒక కెఫే నిలోఫర్ ఈ స్టేజ్కి రావడం మీడియా, సోషల్ మీడియా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ మాకు. ఈ హైటెక్ సిటీ ఓపెనింగ్కి ఎంత పెద్ద లాంచ్ అయిందంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అసలు హైటెక్ సిటీ ఓపెనింగ్ డేట్ కానీ ఓపెన్ అయిందని ఒక్క ఆర్టికల్ కూడా లేదు. సో ఒక పర్సన్ ఒక ఛాయ్ మీద ఒక సెన్సేషన్ చేయగలిగితే మీరు ఎంత మంచిగా కమ్యూనికేషన్ చేస్తారనేది ఒక నిదర్శనము. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఛాయ్ మీద ఓ ఛాయ్ చమక్కురా చూడరా భయ్ అని ఎంత ఫేమస్ అయ్యారు. ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. పిఎం మోడీ గారు కూడా ఛాయ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ దాని తర్వాత అది గుర్తుపెట్టుకొని ఛాయ్ పే చర్చ అని పెద్ద ఎలక్షన్ క్యాంపెయిన్ అని నడిపించారు. సో మా ఏబిఆర్ కూడా అట్లనే నిలోఫర్ని ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. కాకపోతే అందరి దగ్గర మేము వెళ్ళలేం కాబట్టి చాలా చోట్ల కెఫేస్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. సో తెలుగు స్టేట్స్లో, ఆంధ్ర, తెలంగాణలో మనము వెళ్ళాలి, ప్రతి ఇంట్లో మన నిలోఫర్ టీ పొడి ఉండాలి అనే ఆయన సిద్ధాంతాన్ని తీసుకొని మేము ప్లాటినం అండ్ డబుల్ డిలైట్ ఒక 5 years బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి. కానీ ఒక 1-2 years నుంచి రీసెర్చ్ చేసి మేము తెలుసుకుంది ఏంటంటే ఆంధ్ర, తెలంగాణలో 60% ఆఫ్ ది పాపులేషన్ ప్రీమియం డస్ట్ మీద ఎక్కువ ఇష్టపడుతున్నారు. అది కనుక్కొని రీసెర్చ్ చేసి వరంగల్లో, కరీంనగర్లో, విజయవాడలో, కడపలో కొన్ని యాక్టివిటీస్ చేశాము. ఆ రీసెర్చ్తో నిలోఫర్ సుప్రీం అయితే బాగుంటుంది అని ఇది ప్రీమియం డస్ట్ బ్లెండ్ని ఒకటి రెడీ చేసి ఇది లాంచ్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన ఫ్యాక్టరీ కూడా ఒక 1 weekలో April 10th లోపు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, అంటే సౌత్ ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీ ప్రొడక్షన్ యూనిట్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీకి స్పెషాలిటీ ఏంటంటే ఇది IGBC ప్లాటినం వెరీ గ్రీన్ సర్టిఫైడ్ ఫ్యాక్టరీ. అంటే దీంట్లో చేసింది ఏదైనా కానీ ఎక్స్పోర్ట్ కూడా మనకు వర్తిస్తుందన్నమాట. ప్రతి ఒక్క కంట్రీకి సప్లై చేయొచ్చు మనం. దీని కెపాసిటీ వచ్చేసరికి ఒక 20 to 40, ఒక షిఫ్ట్ చేస్తే 20 tons, 2 షిఫ్ట్లు చేస్తే 40 tons. అట్ ది సేమ్ టైం ఒక 500 members ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది దీనివల్ల. సో ఒక టీ కేఫ్ నుంచి ప్రారంభించి ఇప్పుడు ఒక FMCG సెగ్మెంట్లో ఎంటర్ అవుతున్నామంటే ఇది ఓన్లీ బికాజ్ ఏబిఆర్ గారి స్పెషాలిటీ బ్లెండింగ్. సో ఇప్పుడు ఆయన మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. మీరు ఇప్పటిదాకా మా హోటల్ కోసం ఎంత అని మీడియా వాళ్ళు చేపట్ట నేను అది వరకే నేను చెప్పలేదు. హోటల్ ఓపెన్ అయింది ఓన్లీ 20 తారీఖు ఓపెన్ అయిందని పేపర్లు వచ్చింది, కానీ 19 తారీఖు ఓపెన్ అయితే ఒక పేపర్ల మీడియా వాళ్ళు 19 తారీఖు చెప్తే ఎంత పెద్ద క్రౌడ్ అవుతుందంటే ఇంకా చాలా డబల్ క్రౌడ్ అవుతుండే. ఆ డేట్ కూడా అంత రాంగ్ అయింది, కానీ క్రౌడ్ ఇంత ఎక్కువ అయింది. మేము 19 తారీఖు ఓపెన్ చేసి మీడియాలో ఎవరు రాష్ట్రంలో 20 తారీఖు ఓపెన్ అవుతుంది. ఆ 19 తారీఖు ఒకవేళ రాష్ట్రంలో ఇంత క్రౌడ్ అవుతున్నది. ఈ మీడియా వల్ల మాకు బాగా సపోర్ట్ ఉన్నది. ఇక ఇవాళ మేము
సుప్రీం నిలోఫర్ లాంచ్ చేస్తున్నాను. ఎందుకోసం లాంచ్ చేస్తున్నానంటే ఇప్పుడు 5 years నుంచి మాది ప్లాటినం అండ్ డబల్ డిలైట్ నడుస్తున్నది. కానీ కొన్ని కస్టమర్ల నుంచి కంప్లైంట్ వచ్చింది నాకు, ఈ 2 టీ పొడిల కన్నా ఏదో మంచి ఇంకా టీ పొడి తీయాలంటే నేను 5 years నుంచి స్టడీ చేసిన, అంటే వీళ్ళకి ఎట్లాంటి టీ పొడి కావాలి ఎట్లాంటి కావద్దు అని నేను తెలుసుకున్నాను. నా టీ లవర్ లేదన్న కానీ 10 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు నాతో మాట్లాడి అడిగినారు, వాళ్ళు ఛాయ్లో కూడా అంతా ఇట్లా రావాలి, మాకు ఛాయ్ తాగినాక మాకు స్ట్రెంత్ రావాలి. అందుకోసం 5 years నేను స్టడీ చూసి మీ ఇంటికాడ పాలు పలసగుండని గట్టిగా ఉండని, ఏ పాలు ఉన్నా కానీ గరిబోడు కానీ ఉన్నవాడు కానీ పాలంటే ఒక పలస దొరుకుతుంది గట్టి దొరుకుతుంది. దాని మీద అన్న ఈ రిపోర్ట్ చేసిన సుప్రీం నిలోఫర్ అని ఇది అయినాక ఈ ఛాయ్ తాగినాక మీకే రేపు ఏర్పాటు అవుతుంది. ఈ ఛాయ్ తాగినాక మంచి చార్జ్ కావాలి, అందుకోసం ఈ టీ పొడి ఓపెన్ చేస్తున్నా. మీకు కావాలంటే రేపు ఈ టీ పొడి ఆ టీ పొడి కొన్ని టీ పొడిగా మీ స్టడీ చేయాలి. మినిమం మంచి నేనంటేనే ఎగ్జామ్. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసిన ముందు మా దగ్గర ఛాయ్ తాగుతుంది, ఛాయ్ తాగినాకనే నేను చార్జ్ అవుతున్నా అన్నాడు. ఎట్లాంటి ఛాయ్ ఇట్లా ఎన్నో నాకు ఉద్దేశాలు వచ్చినాయి. మీ ఛాయ్ తాగినాక మాకు నిద్ర చెడిపోతున్నది, ఆకలి పోతున్నది, ఇంకా స్ట్రెంగ్త్ అవుతున్నది. అందుకోసం ఈ నిలోఫర్ సుప్రీం అని నేను ఓపెన్ చేసిన. మీరు ట్రై చేసి చూడండి. మీ పబ్లిక్ కోసం చేసిన. అది 700 ఉన్నదని అనుకోవద్దు. ప్లాటినం 700 ఉన్నది, ఎక్కువ రేటు ఉన్నది, అది మంచిగా ఉన్నది. ఇది తక్కువ రేట్లో నేను ఓపెన్ చేసిన. కస్టమర్కు లాభం రావాలి, దానికన్నా మంచి టీ పొడి ఇది ఉంటుందని ఉద్దేశం. ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ మాట్లాడతారు. సో మనకున్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే బాబురావు గారు. సో ఎనీ అదర్ కంపెనీస్ మీరు ఏది తీసుకున్నా సరే నార్మల్గా టీ పొడి తయారు చేసే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు అండ్ అమ్మేటోళ్ళు డిఫరెంట్ ఉంటారు. లైక్ కంపెనీ వాళ్ళు తయారు చేయరు. ఇక్కడున్న మనకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ అంటే తయారు చేసే ఆయనే, అమ్మే ఆయన కూడా ఆయనే. సో దానివల్ల ఏంటి అంటే ఆయనకి మేజర్ రోజు నేను చూసినప్పటి నుండి అయితే రోజుకి 18 నుండి 24 గంటలు ప్రతి ఒక్క కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతాడు. ఇంటరాక్ట్ అవటం వల్ల ఆయన చేస్తుందంటే కస్టమర్కి ఎలాంటిది నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుంది అనేది 24 గంటలు ఆయన ఆలోచిస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి సడన్గా మిడ్నైట్ కూడా లేచి ఆయన ఆలోచించి టెస్టింగ్ ల్యాబ్లోకి వెళ్ళిపోయి ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూనే ఉంటారు. ఇలాంటి ఆలోచన వల్ల పుట్టుకొచ్చింది ప్రతిదీ సక్సెస్ అవుతానే వచ్చింది. ఇప్పుడు సుప్రీం కూడా అలాంటి ప్రోడక్టే 2 years కంటిన్యూస్గా రీసెర్చ్ చేశారు. స్పెసిఫిక్గా నేనే చూశాను ఆయన కష్టాన్ని. ఎలా అంటే ఒక బ్లెండ్ ఒక కన్సిస్టెన్సీ రావడానికి క్లోజ్ టు 300 ఛాయ్ తాగేవాడు ఆయన. తాగి ఓకే ఈ ఫార్ములా కొంచెం సెట్ అయింది, నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం పెంచాలి అంటే కొంచెం ఫార్ములా చేసి మళ్ళీ 300 ఛాయ్ తాగాలి. హైలీ ఇంపాసిబుల్ అది. 300 ఛాయలు తాగడం అనేది చాలా కష్టం. అది అసలు వినడానికి కూడా ఒక్కొక్కసారి మనకి మనసొప్పుతుంది అనమాట. సో అలా చేసి తీసుకొచ్చిన బిగ్గెస్ట్ బ్లెండ్ సుప్రీం. ఆయన ఉద్దేశం ఏంటి, అందరూ నా హోటల్కి వచ్చి ఛాయ్ తాగలేరు, కానీ అందరిలో నా ఛాయ్ ఉండాలి, మంచిగా ఛాయ్ తాగాలి, అందరూ ఎనర్జీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మంచి బూస్టప్ తోటి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. మా త్రిజ్ఞ గారు ఈజ్ మార్కెటింగ్ లీడ్, ఆయన మాట్లాడాలి. థ్యాంక్ యూ. టీ పౌడర్ గురించి చెప్తాను లిటిల్ బిట్ అబౌట్. దిస్ ఈజ్ అ డస్ట్ వేరియంట్. డస్ట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రిఫర్డ్ సెగ్మెంట్ డస్ట్ అనేది. దీని వెనకాల చాలా సార్ 5 years దీనిపైన రీసెర్చ్ చేసి వాట్ ఎగ్జాక్ట్లీ కస్టమర్ లైక్స్ ఇన్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఏది బాగుంటుంది అని రీసెర్చ్ చేసి తెచ్చింది ఇది చాలా ప్రీమియం డస్ట్ వేరియంట్ ఇది. ఆల్రెడీ వీ హ్యావ్ ఎ వెరీ ప్రొఫెషనల్ వెరీ అగ్రెసివ్ సేల్స్ టీమ్. దీని త్రూ ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ డిస్ట్రిక్ట్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాంచెస్ లాస్ట్ 20-25 yearsలో ఎవరు చూడలేని లెవెల్లో ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి ఈక్వల్గా పబ్లిక్ నుంచి అంత రెస్పాన్స్ మాకు వచ్చింది. అది చాలా ఎంకరేజింగ్. మేము ఎక్కడికైతే లాంచ్ చేసామో పీపుల్ ఎక్కడికైతే దీన్ని టేస్ట్ చేశారో లాట్ ఆఫ్ అప్రిషియేషన్స్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అప్రిషియేటెడ్
మిస్టర్ బాబురావు గారు ద బ్లెండ్ ఎస్పెషల్లీ దిస్ ప్రీమియం డస్ట్ బ్లెండ్ దీన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా ఎంకరేజింగ్ సైన్ అది. అండ్ ఏదైతే విజన్ మా బాబురావు సార్ ఉందో ఘర్ ఘర్ మే చాయ్, అందరి ఇంట్లో టీ, దిస్ ఈస్ ద వన్ ప్రోడక్ట్ విచ్ యాక్చువల్లీ కెన్ ఫుల్ఫిల్ దట్ విజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, we can take questions and Krishna, if you don't mind, can you please pass the mic? ఇది ప్లాంట్ వచ్చేసరికి హైదరాబాద్లో టీజీఐఎస్సి వాళ్ళు అలొకేట్ చేశారు. చందన్వల్లి అనే సైట్, చందన్వల్లి టీజీఐఎస్సి ల్యాండ్లో ఒక 6 acre అలొకేట్ చేశారు. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి చెప్పలేము. మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా మీరు టీ ప్యాకెటింగ్ చూసుకుంటే రఫ్లీ బ్రూ బాండ్ టాటా వాళ్ళు ఓవరాల్గా లేదన్నా కానీ మంత్లీ గెస్ చేయలేము. బేసిక్గా డేటా వస్తుంది, వచ్చినాక నేను చెప్తాను. మాకు తెలిసి బ్రూ బాండ్ హెచ్యుఎల్ ఈజ్ డామినేటింగ్ 60% ఆఫ్ ది మార్కెట్. టైర్ 2 సిటీస్కి మనం విస్తరించే అవకాశం ఉందా? లైక్ ఇప్పుడు వరంగల్ కానీ ఇటు చూడండి చాలా మంది అభిమానులు ఉన్నారు కాబట్టి సార్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ మేము హైదరాబాద్ విజనే ఉంది నెక్స్ట్ 4-5 yearsకి. మేబీ ఒక 4-5 years తర్వాత కెఫే నిలోఫర్ ఎక్కడికి వెళ్తుందని డిసైడ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ హైదరాబాద్. ఈ ప్రోడక్ట్స్ వచ్చేసరికి జీటీ అండ్ ఎంటీ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది. టైర్ 2, టైర్ 3 టౌన్స్లో జనరల్ కిరాణా స్టోర్స్, మీకు రెగ్యులర్గా రత్నదీప్, డీమార్ట్, రిలయన్స్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ కామర్స్ మార్కెట్లో అయితే మీకు వెబ్సైట్ నుంచి అమెజాన్, క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో అవైలబుల్ ఉంటుంది. చాలామంది ఫ్రాంచైజీస్ అని మీ ఎంతవరకు ఇప్పుడు చాలా కొన్ని పెద్ద కంపెనీలు అయితే ఫ్రాంచైజీ ఇచ్చేస్తున్నారు. సో మీరేంటంటే హైదరాబాద్ పరిమితారు, ఫ్యూచర్లో ఏమన్నా బయట కంట్రీస్కి ఏమన్నా ఫ్రాంచైజీ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇక్కడ ఏమన్నా ఫ్రాంచైజీ? ఎందుకంటే మొత్తం మీరే లీడ్ చేస్తున్నారు చాలా, మన ఫ్యూచర్లో ఏమన్నా అది అవకాశం ఉందా? ఎందుకంటే ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అసలు, నిలోఫర్ ఫ్రాంచైజీ ఇస్తున్నారు. నిలోఫర్ బాబురావు గారిది ఎంత స్ట్రిక్ట్ అంటే ఆయన పాలసీస్ కానీ ఏదన్నా ఫాలో కావాలంటే చాలా కష్టం. ఫ్రాంచైజీస్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ అవి స్ట్రీమ్ లైన్ చేయాలి, చాలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి దీంట్లో. ఏదైనా కానీ నైట్ మిగిలింది మార్నింగ్ అనాథాశ్రమాలు పంపించాలి, ఇవన్నీ ఫ్రాంచైజీ ఇస్తే ఫాలో కారని కాదు, ప్రతి ఫ్రాంచైజీ ఫాలో అవుతారని రూల్ లేదు, మన కంట్రోల్లో ఉండదు. ఈ బ్రాండ్ని ఇంత దగ్గరగా ఇంత ఇష్టంగా ఒక ప్రాణం పోసి 50 ఏళ్ళు 18 నుంచి 20 గంటలు, ఈ రోజుకి ఆయన ఏజ్ 71 అయినా కానీ 20 hours కష్టపడతారు. సో అంత ఇష్టంగా చేస్తున్నప్పుడు దాన్ని ఫ్రాంచైజీ రూపంలో అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్తే బాగుంటుందని మేము ఇంకా డిసిషన్ తీసుకోలేదు దాన్ని. సార్ ఈ టీ లీవ్స్ ఎక్కడి నుంచి, అస్సామా లేకుంటే కర్ణాటక, టీ లీవ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? Can you just give a little hint about the secret formula like you have developed? No secret formula. ఇది ఏమైతుందంటే అస్సాం గార్డెన్ ఉంటాయి, ఎన్నో గార్డెన్, వేల గార్డెన్. కలకత్తాలో యాక్షన్ అవుతుంది. మీ బియ్యం చూసినా సోనా మసూరి ఉంటుంది, కానీ ప్రతి చేనులు 40 ఎకరాలు అదే సోనా మసూరి విత్తనం ఉంటుంది, సేమ్ విత్తనం ఉంటుంది, వేరే విత్తనం. అట్మాస్ఫియర్ ఎట్లుంటుంది, వర్షం వచ్చినాక అదే విత్తనం ఉంటుంది. వర్షం ఇక్కడ తక్కువ ఉంటే అక్కడ ఎక్కువ ఉంటుంది, అక్కడ నీళ్ళు ఉంటుంది అక్కడ ఉన్నాయి, ఒక బోరింగ్ నీళ్ళు ఉంటుంది, ఓ నీళ్ళు. బియ్యం ఎట్లా చేంజ్ అవుతుంది అట్లనే ఇత్తనం ఎక్కడ ఉన్నా కానీ అది గాలి వల్ల దీని వల్ల దానికి మెయింటైన్ చేసే వల్ల టీ దానివల్ల కలర్ వేరే ఉంటుంది, టేస్ట్ వేరే ఉంటుంది. ఈసారి కలర్ ఉన్నది రేపు మళ్ళీ కలర్ ఉంటుంది అని నమ్మకం ఉంటుంది. బియ్యమైన అంతే, ఆ చేనులో పంట పండినాక అదే చేనులో అదే ఇత్తనం వేసినా కదా మళ్ళీ అదే బియ్యం పండుతుంది, దానికి ఏదో కొంత చేంజ్ అవుతుంది.
బియ్యం ఇంకా టీ పొడి ఇట్లనే ఉన్నది. దానికి మేము ఏం చేస్తాం, ఒక దానిలో కలర్ ఉంటుంది, ఒక దానిలో టేస్ట్ ఉంటుంది, ఒక దానిలో ఫ్లేవర్ ఉంటుంది, ఒక దానిలో థిక్నెస్ ఉంటుంది. అది నేను ఏం చేస్తా, ఎంత కలర్ ఉన్నది, ఎన్ని పర్సెంటేజ్ వేయాలి, ఎంత పర్సెంట్ వేయాలి. మీరు ఎవరికైనా టీ బ్లెండర్ అడిగితే నా ఫార్ములా అదే ఉంటుంది. నా ఉద్దేశం ఒకటే, అంటే ఛాయ్ తాగినాక ఛార్జ్ ఎట్లయితే ఒక మీకు ఒక ట్యాబ్లెట్ ఉన్నది, ఏది మన రెవిటాల్ ట్యాబ్లెట్ ఉన్నది, మీకు తెలుసో లేదో. రెవిటాల్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ తీసుకున్నాక కొంత ఎనర్జీ వస్తుంది. నేనైనా తీసుకుంటే ఎప్పుడెప్పుడు రెవిటాల్ ట్యాబ్లెట్లో కూడా అంత బలమైన వస్తువు ఉంటుంది. దానివల్ల నాకైనా రెవిటాల్ ట్యాబ్లెట్ ఎందుకు అట్లా చాలా. ఇదైనా టీ పొడి, ఇది ఆకు ఏమన్నా, ఇది ఏమన్నా ఆకు ఏమన్నా, ఇదేమో ఈ ఆకు ఇట్లాంటి ఉంటుంది, అట్లాంటి ఆకు ఉంటుంది, చాలా ఎక్కడ మంచి. అందుకోసం ఈ సుప్రీం ఎంత వేసిన రెవిటాల్ ట్యాబ్లెట్ తీసుకున్నాక మంచి అట్లా బలం వస్తుంది. ఇదైనా అట్లా సుప్రీం నిలోపర్ తాగినాక మీకు కావాలని టేస్ట్ ఉంది, అది తాగినాక మీకు ఎంత హ్యాపీగా అవుతుందని అందుకోసం ఇది తీసుకున్నాను. బాబురావు గారు, హైదరాబాద్ అంటే బిర్యానీ అండ్ చాయ్ అంటే నిలోపర్కి ఒక స్పెషల్ పేరు ఉంది. అలాంటి మీరు ఇప్పుడు చాయ్ మార్కెట్లో దిగింది కదా, ఈ చాయ్ పత్తి అంతా. సో గేమ్ చేంజర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఇప్పటిదాకా ఉన్న బ్రాండ్స్ని వెనక్కి పడేసి మీరే ఇంకా లీడ్ తీసుకోవాలి, లేకపోతే ఇంకా #1 బ్రాండ్ అవ్వాలని ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? #1 బ్రాండ్గా ఉండాలి అనేసి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా మీకు? గేమ్ చేంజర్ ఇప్పుడు టీ పొడిలో వీటిలో ఇప్పటికే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నాకు ఎవరికి పడేసి ఎవరు చేసే నా ఫార్ములా ఇంతే ఉండదు. నేనెంత కష్టపడతా, నాకన్నా ఎక్కువ కష్టపడితే ఆయనని ముంగడిపోవచ్చు. నేను ఆ మాటనని నేను కష్టపడుతున్నా. దేవుడు కస్టమర్కు దేవుడు అనుకుంటాను. నేను దేవునికి ప్రసాదం ఎట్లా ఇస్తాము, నిన్నటి ప్రసాదం ఇవ్వాలి దేవునికి. మీరు ఇస్తారా ఎవరైనా దేవునికి నిన్నటి ప్రసాదం? ఇవ్వరు. అట్లనే నేను కస్టమర్ ఇస్ ద గాడ్ అంట. దానికి వాళ్ళకి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలని అనుకుంటా. అందుకోసం నాకు కాంపిటీషన్ చేయాలంటే ఆయన అదే ఆయన దేవుడు అనుకోవాలి, అంత ఇది ఉండాలి, అప్పుడు చేయొచ్చు. నేను ఎవరికి పడేసేటప్పుడు ఇది చేస్తలేను. కస్టమర్ ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఛాయ్ తాగితే మంచిగా ఉండాలి. అట్లయినా హోటల్లో కావాలి, నా వస్తువు తిన్నాక డాక్టర్ అనాలి, నువ్వు నిలోపర్లో తింటుండే మంచిగా హెల్తీగా ఉన్నది అని అనుకుని నేను ఇది చేస్తున్నా. సంపాదన కోసం ఎప్పుడు చేస్తున్నా, మీరు ఆరోగ్యం మంచిగా ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలి అని నేను ఏం చేస్తున్నా. హలీం తయారు చేసిన వెజిటేరియన్ హలీం మీకు తెలిసేమో, తిని చూడండి. నిలోపర్ హలీం వెజిటేరియన్ ఇప్పటిదాకా ఎవరు తయారు చేయాలి. ఆ హలీం ఎట్లా తయారు చేసినామంటే, మంచి కూరగాయలు, టాప్ కూరగాయలు, టాప్ నెయ్యి చేసే విధానం, మళ్ళీ మసాలాలు జీరా కానీ దానికి మసాలా #1 క్వాలిటీ వేసి రేపు మీరు తిన్నా కానీ ఆరోగ్యం మంచిగా ఉండాలని తీసిన హలీం మీరు కావాలంటే ట్రై చేయండి. హలీం కొత్తగా ఈ నెల 15 రోజులు అయింది స్టార్ట్ చేసిన వెజిటేబుల్ హలీం. అట్లాంటి హలీం తయారు చేయాలంటే ఒకటే కావాలి, దాంట్లో ఎంత లాభం ఉన్నది, నాకు ఆరోగ్యం మంచిగా కావాలి. హలీం తిన్నాక ఆయన బలం రావాలి ఆయనకు. అందుకోసం హలీం తీసిన మీరు ట్రై చేయండి. నేను ఎప్పుడైనా నేను కస్టమర్ ఇచ్చేప్పుడు వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆ హెల్దీ ఫుడ్ ఇచ్చేస్తున్నాను. శశాంక్ గారు, సేమ్ క్వశ్చన్ మీకు కూడా. సో మీరైతే ఇప్పుడు యంగ్స్టర్, సో మీరు ఎలా తీసుకెళ్దాం అనుకున్నారు? అండ్ మార్కెట్ కూడా మీకు తెలిసింది మొత్తం. సో ఎలా ఉండదు? సో మేము తీసుకున్నప్పుడు మాకు మార్కెట్లో ఒక గ్యాప్ కనిపించింది. ఏంటంటే ఈయన ఒక ఛాయ్ లవర్, మార్కెట్లో కూడా ఛాయ్ లవర్స్కి కరెక్ట్ టీ దొరకట్లేదు. సో దాన్ని ఒక పొజిషనింగ్ స్టేట్మెంట్గా తీసుకొని టీ లవర్స్ టీ అని మేము ఒక పొజిషన్ అక్కడ గ్యాప్ కనిపించింది. సో ఎవరైతే అతిగా ఛాయ్ లవర్ ఉన్నారో, కన్సిస్టెంట్గా 360 days వాళ్ళకి 365 days ప్రాబ్లం అనిపిస్తుందో ఏదో ఒక టైంలో ఏ బ్రాండ్లో కానీ మల్టిపుల్ బ్రాండ్స్ స్విచ్ అవుతున్నారు. సో ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఇది తీయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే మేము లాంచ్ చేసింది కోవిడ్లో, కరోనాలో కెఫేస్ క్లోజ్ ఉన్నప్పుడు మనము ప్లాటినం అండ్ డబుల్ డిలైట్ లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చుకుంటూ అక్కడ హైదరాబాద్ మార్కెట్స్కి ప్లాటినం అండ్ డబుల్ డిలైట్ బాగా సెట్ అయింది. బట్
ఏదైతే తెలంగాణ అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ చేంజ్ అయింది. ఆ ఫీడ్బ్యాక్తోనే ఇది తీసి ప్రైస్ వైజ్ ఎలా ఉంటుంది? ప్రైస్ వైజ్ ఇది 600 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. వెరీ వెరీ కాంపిటేటివ్. See, basically we are not actually looking at direct competition with anyone. The only purpose is that we want to offer the best of the tea. No one in the India knows better than Babu Rao garu about the tea. So he has that magic, he has that strength. I think we want to give it to the maximum number of customers. See, we have 3 variants, as MD said. Platinum, which is a leaf variant, which is a very premium leaf. We have a double delight, which is a mix of leaf and dust. That caters some segment of customers, and some set of customers who are strong tea, authentic tea tagagane charge అయిపోయి ఆ ఫీడ్బ్యాక్ బేసిస్ మీద ఇచ్చినది. And as he said, it is a very competitive pricing. Everybody can afford it, and response is already tremendous in the market. Every market, being a smaller market or bigger town market, wherever we are introducing, we are getting a very good response. మేము చేస్తున్న యాక్టివిటీస్ అయితే ఉన్నాయో బయట at least 6,000 to 7,000 people it is attracting. One day event la 6,000 to 7,000 members vachi tea taagi, and almost 100% of the people who tasted, they're all liking it, and they're buying it from the spot. Wherever we do an activity, we also keep sales open for them, and everybody coming, tasting it, liking it, and everybody is buying it. So it is not to actually compete anyone. We, as you rightly said, there is a gap in the market. People want a very authentic Hyderabadi chai. That is what Mr. Babu Rao is actually presented to the Indian customers. To start with, AP and Telangana, and it has been received very well by them. Thank you. CSR activities పరంగా ఆబ్వియస్లీ కంపెనీ గ్రో అయ్యే కొద్దీ ఎంప్లాయీస్ డ్రివెన్గా, ఎంప్లాయీస్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ డ్రివెన్గా కొన్ని కాలేజెస్తో టైప్ ఉన్నాము. కొన్ని చారిటబుల్ ట్రస్ట్, నారాయణ చారిటబుల్ ట్రస్ట్తో క్యాన్సర్ హాస్పిటల్కి చేస్తున్నాము. సో సిఎస్ఆర్ యాక్టివిటీ ఇప్పుడిప్పుడు కొంచెం ఇది మార్కెట్లోకి వస్తుంది, కానీ ఆయన 98 నుంచి క్యాన్సర్ హాస్పిటల్కి సర్వీస్ చేస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ అవుట్ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ అటెండర్స్ కానీ. సో సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది ఆయన సిద్ధాంతం ఏంటంటే, మనము ఏది చేస్తున్నా కానీ గివింగ్ అనేది ఆయన నేచర్. సో ఆ గివింగ్ నేచర్ నేర్పించారు కాబట్టి అదే లెగసీ స్టాఫ్. ఇప్పుడు మరొకటి రీసెంట్గా ఆయన బర్త్డే రోజు తలస్మియాకి ఎవ్రీ మంత్ మేము ఏదో ఒకటి చేయాలని 2000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అట్లీస్ట్ ఆయన బర్త్డే రోజు బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేశారు. సో ఇది ఎవ్రీ మంత్ 2000 ఎంప్లాయీస్ అంటే మన తలస్మియాకి వాళ్ళకి అట్లీస్ట్ మన శంషాబాద్లో ఉన్న తలస్మియా హాస్పిటల్కి డైలీ బేసిస్లో వాళ్ళకి అట్లీస్ట్ 50 యూనిట్స్ కావాలి. సో మనం అట్లీస్ట్ మంత్లీ బేసిస్ 200 యూనిట్స్ ఇచ్చినా కానీ ఒక 4 to 5 days ఫుల్ఫిల్ చేసినట్టు. సో అట్లనే ఆయన తలస్మియా ప్రమోట్ చేస్తారు, క్యాన్సర్ పేషెంట్స్కి ఎట్లా హెల్ప్ చేస్తారు ప్రమోట్ చేస్తారు. సో ఈ సిఎస్ఆర్ అనేది రన్నింగ్ యాక్టివిటీ. అది డైలీ బేసిస్లో ఏదో సంవత్సరానికి ఏదో పర్సెంటేజ్ తీసి ఇచ్చే కంటే డైలీ బేసిస్లో మనం చేయాలనేది ఆయన ఉద్దేశం.